హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉపేందర్ కోగ్ల. ఈ వీడియోలో మనం 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క స్టార్ కనెక్షన్ అంటే ఏంటి, డెల్టా కనెక్షన్ అంటే ఏంటి, స్టార్ అండ్ డెల్టా కనెక్షన్ అంటే ఏంటి, దాని యొక్క వైండింగ్ అండ్ పవర్ కనెక్షన్ డీటెయిల్స్ నేను ఈజీగా అర్థమయ్యే విధంగా ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొత్తగా ఎలక్ట్రికల్ ఫీల్డ్కి వచ్చిన వారికి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇది 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్. 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ని 3 రకాలుగా రన్ చేస్తాము. ఒకటి స్టార్ కనెక్షన్లో రన్ చేస్తాం, లేదంటే డెల్టా కనెక్షన్లో రన్ చేస్తాం, లేదంటే స్టార్ అండ్ డెల్టా కనెక్షన్లో కూడా రన్ చేస్తాం. ప్రతి 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్లో 3 రకాల వైండింగ్స్ ఉంటాయి. ఈ మోటార్ని చూడండి, ఇది మోటార్ యొక్క వైండింగు. ఒకటి యూ వైండింగు, 2 వి వైండింగు, 3 డబ్ల్యూ వైండింగు. అలాగే ప్రతి వైండింగ్ కూడా 2 ఎండ్లు ఉంటాయి. ఇది U1 అనుకుంటే ఇది U2, ఇది V1 అనుకుంటే ఇది V2, ఈ ఎండ్ W1 అనుకుంటే ఈ ఎండ్ W2. ఇవి వైండింగ్ యొక్క ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇండికేషన్స్. ప్రతి మోటార్లో కూడా ఇవే ఇండికేషన్స్ ఉంటాయి. U1 U2, V1 V2, W1 W2. U1 U2 అంటే U వైండింగు, V1 V2 అంటే V వైండింగు, W1 W2 అంటే W వైండింగు. ప్రతి 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ టర్మినల్ ప్లేట్లో సేమ్ ఇవే ఇండికేషన్స్ ఉంటాయి. U1 V1 W1, U2 V2 W2. ఈ ఇమేజ్ని చూడండి, ఇవి మోటార్లోని వైండింగ్ కాయిల్స్. ఇందులో U వైండింగ్ ఉంది, V వైండింగ్ ఉంది, W వైండింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో ఈ బర్న్ అయిన 4 కాయిల్ని యూ వైండింగ్ అనుకుందాం. ఇది యూ వైండింగ్, ఈ 3 కాయిల్ కలిపి ఒక యూ వైండింగ్, ఈ 3 కలిపి ఈ యూ వైండింగ్, ఇది కూడా యూ వైండింగ్, ఇది యూ వైండింగ్. ఈ 3 కాయిలు వి వైండింగ్, ఈ 3 వి వైండింగ్, ఈ టేప్ వేసినవి 3 ఒక సెట్ అని అర్థం. ఇది వి వైండింగ్. అలాగే ఇక్కడ కూడా ఈ 3 వి వైండింగ్, ఈ 3 కూడా వి వైండింగ్. ఇక్కడ చూడండి, ఈ 3 డబ్ల్యూ వైండింగ్, ఈ 3 డబ్ల్యూ వైండింగ్, ఈ 3 కాయిల్ డబ్ల్యూ వైండింగ్, ఈ 3 డబ్ల్యూ వైండింగ్. అంటే 4 కాయిల్స్ యూ వైండింగ్, 4 కాయిల్స్ వి వైండింగ్, 4 కాయిల్స్ డబ్ల్యూ వైండింగ్. అంటే 3 రకాల వైండింగ్స్ ఉన్నాయి ఇందులో. ఫ్రెండ్స్, ఈ మోటార్లో ఇన్ని వైండింగ్ కాయిల్స్ ఉన్నాయి. వీటిని 3 కాయిల్స్గా ఎలా తయారు చేస్తారు, వాటిని యూ వైండింగ్, వి వైండింగ్, డబ్ల్యూ వైండింగ్ అని ఎలా పరిగణిస్తున్నాము, దీన్ని స్టార్లో ఎలా కనెక్ట్ చేస్తాం, డెల్టాలో ఎలా కనెక్ట్ చేస్తాం, అలాగే స్టార్ అండ్ డెల్టాలో ఎలా కనెక్ట్ చేస్తామో కూడా తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇది మోటార్ని స్టార్లో కనెక్ట్ చేయబడిన టర్మినల్ ప్లేట్. ఇది మోటార్ వైండింగ్. ఇందులో బర్న్ అయిన 4 కాయిల్స్ని యూ వైండింగ్ అనుకున్నాం, ఈ 4 కాయిల్స్ని వి వైండింగ్ అనుకున్నాం, ఈ 4 కాయిల్స్ని డబ్ల్యూ వైండింగ్ అనుకుందాం. ఇప్పుడు ఈ వైండింగ్స్ని స్టార్లో ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. మీకు ఈజీగా అర్థమయ్యేలాగా నేను వివరిస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ 4 కాయిల్లు యూ వైండింగ్ అనుకుందాం. యూ వైండింగ్లో 1, 2, 3, 4 కాయిల్స్ అనుకున్నాం కదా, 4 వైండింగ్లు. నేను దీన్ని ఈ ఎండ్ షార్ట్ చేశాను, అలాగే ఈ ఎండ్ షార్ట్ చేశాను, ఈ ఎండ్ని కూడా షార్ట్ చేశాను. ఇది U1 అనుకుందాం, ఈ ఎండ్ని U2 అనుకుందాం. ఇప్పుడు వి వైండింగ్ తీసుకుందాం. ఈ 4 వి వైండింగ్ కాయిల్స్, వీటిలో కూడా ఈ ఎండ్ని షార్ట్ చేశాను, ఈ ఎండ్ని షార్ట్ చేశాను, ఈ ఎండ్ని కూడా షార్ట్ చేశాను. మిగిలింది ఈ ఎండ్ని V1 అనుకుందాం, ఈ ఎండ్ని V2 ఇప్పుడు మనకి డబ్ల్యూ వైండింగ్ కావాలి. డబ్ల్యూ వైండింగ్ కూడా 4 సెట్లు, 4 సెట్లు తీసుకుందాం. ఈ ఎండ్ని షార్ట్ చేశాను, అలాగే ఈ ఎండ్ని షార్ట్ చేశాను, ఈ ఎండ్తో షార్ట్ చేశాను. ఇక్కడ W1 అనుకుందాం, ఇది W2 అనుకుందాం. చూశారు కదా, టర్మినల్ ప్లేట్లో U1, U2, V1, V2, W1, W2 3 సెట్లు వచ్చినాయి కదా. చూడండి, U1 ఇదంతా కలిపి ఒక వైండింగ్, U2, V1 ఇలా వచ్చింది, ఇదంతా కలిపి V2, ఇది వి వైండింగ్, ఇది W1 ఇలా వచ్చి
ఇంకా W2 ఇది W వైండింగ్, ఇది U వైండింగ్ అనుకుందాం, ఈ V వైండింగ్, ఇది W వైండింగ్. అర్థమైందిగా ఫ్రెండ్స్? ఇప్పుడు 3 వైండింగ్లు అయినాయి. ఇప్పుడు దీన్ని స్టార్లో ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. స్టార్లో కనెక్ట్ చేయబడిన టెర్మినల్ ప్లేట్ తీసుకున్నాను. U1ని ఇక్కడ కనెక్ట్ చేశాను, U2ని ఇక్కడ కనెక్ట్ చేశాను, V1ని ఇక్కడ కనెక్ట్ చేశాను, V2ని ఇక్కడ కనెక్ట్ చేశాను, W1ని ఇక్కడ కనెక్ట్ చేశాను టాప్లో, W2ని ఇక్కడ కనెక్ట్ చేశాను. చూడండి, U1, V1, W1 ఓపెన్లో ఉన్నాయి, U2, V2, W2 షార్ట్ చేయబడినాయి. ఇంకా చూడండి, U1, V1, W1 ఓపెన్లో ఉన్నాయి, U2, V2, W2 షార్ట్ చేయబడినాయి. ఇది ఇంటర్నల్ వైండింగ్ యొక్క కనెక్షన్ డీటెయిల్స్. ఇది స్టార్ కనెక్షన్. ఇప్పుడు దీన్ని మనం 3 ఫేజ్ సప్లై ఇస్తే మోటార్ స్టార్లో రన్ అవుతుంది. అంటే U1, V1, W1లో RYB 3 ఫేజ్ని కనెక్ట్ చేస్తే మోటార్ స్టార్లో రన్ అవుతుంది. చూసారు కదా స్టార్ టెర్మినల్ ప్లేటు. ఇది స్టార్లో కనెక్ట్ చేయబడిన వైండింగ్ అండ్ టెర్మినల్ ప్లేటు. దీన్ని స్టార్ అని ఎందుకు అంటామో చూద్దాం. ఇది U వైండింగ్, ఇది V వైండింగ్, ఇది W వైండింగ్. ఇక్కడ చూడండి, టెర్మినల్ ప్లేట్లో U2, V2, W2 స్టార్ అయినాయి, షార్ట్ చేయబడినాయి. చూడండి, ఒకే ప్లేస్లో U2, V2, W2 షార్ట్ చేయబడినాయి. U1, V1, W1 ఓపెన్లో ఉన్నాయి. ఇది చూడడానికి స్టార్ ఆకారంలో ఉంది కదా, కాబట్టి ఇది స్టార్ కనెక్షన్ అని పిలువబడుతుంది. ఇప్పుడు మనం డెల్టా కనెక్షన్ గురించి తెలుసుకుందాం. టెర్మినల్ ప్లేట్లో చూడండి, ఇది డెల్టాలో కనెక్ట్ చేయబడింది. యాస్టీస్గా ఈ వైండింగ్స్ అనుకుందాం. U1, U2, V1, V2, W1, W2. దీన్ని డెల్టాలో ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. డెల్టాలో కనెక్ట్ చేయబడిన టెర్మినల్ ప్లేట్ తీసుకున్నాను. U1, V1, W1ని టెర్మినల్ ప్లేట్లో టాప్లో కనెక్ట్ చేశాను. అంటే ఇక్కడ కూడా U1, V1, W1 అని ఇండికేషన్ ఇచ్చుకుందాం. U2, V2, W2ని టెర్మినల్ ప్లేట్లో బాటంలో కనెక్ట్ చేస్తున్నాను. ఇది U1, ఇది U2, ఇది V1, ఇది V2, ఇది W1, ఇది W2. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, పైన U1, V1, W1, కింద W2, U2, V2. W1, V2 షార్ట్ అయింది, V1, U2 షార్ట్ అయింది, U1, W2 షార్ట్ అయింది. ఇప్పుడు మనం పవర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. 3 ఫేజ్ పవర్ కనెక్షన్. 3 ఫేజ్ సప్లై తీసుకుందాం. ఒక ఫేజ్ W1లో కనెక్ట్ చేసినాం, ఒక ఫేజ్ V1లో కనెక్ట్ చేసినాం, మరో ఫేజ్ని U1లో కనెక్ట్ చేసినాం. 3 ఫేజ్ సప్లైని ఇక్కడైనా కనెక్ట్ చేయొచ్చు, డెల్టాలో ఇక్కడ కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇది మోటార్ యొక్క డెల్టా కనెక్షన్ ప్లస్ పవర్ సప్లై కనెక్షన్. అర్థమవుతుందిగా ఫ్రెండ్స్? మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేను ఈ వీడియోని ఇలా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని డెల్టా కనెక్షన్ అని ఎందుకు అంటామో తెలుసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇది డెల్టా యొక్క సింబల్. డెల్టా యొక్క సింబల్ అంటే U1, W2 షార్ట్ చేయబడింది, V1, V2 షార్ట్ చేయబడింది, W1, V2 షార్ట్ చేయబడింది. ఇది చూడడానికి డెల్టా సింబల్ ఆకారంలో ఉంది, అందుకే దీన్ని డెల్టా వైండింగ్ అని పిలుస్తాము. ఇప్పుడు మనం స్టార్ అండ్ డెల్టా కనెక్షన్ గురించి తెలుసుకుందాం. ఇది చూడండి, ఈ టెర్మినల్ ప్లేటు స్టార్ అండ్ డెల్టా కనెక్షన్ టెర్మినల్ ప్లేటు. ఇది స్టార్ కనెక్షన్ సింబల్, ఇది డెల్టా కనెక్షన్ సింబల్. ఆల్రెడీ మీకు అర్థమైంది. లాస్టేజ్గా వైండింగ్ డీటెయిల్స్ తీసుకున్నాను, ఒక టెర్మినల్ ప్లేట్ కూడా తీసుకున్నాను. సేమ్ U1, V1, W1ని టెర్మినల్ ప్లేట్లో టాప్లో కనెక్ట్ చేశాను. ఇక్కడ U1, ఇక్కడ V1, ఇక్కడ W1. బాటంలో U2, V2, W2 కనెక్ట్ చేశాను. ఇది U1, U2, U వైండింగ్, V1, V2, V వైండింగ్, W1, W2, W వైండింగ్ అనుకుంది. ఇప్పుడు ఇది స్టార్లో కనెక్ట్ చేయబడలేదు, డెల్టాలో కనెక్ట్ చేయబడలేదు. 3 ఫేజ్ సప్లైని తీసుకొని U1లో R ఫేజ్ కనెక్ట్ చేశాను, V1లో Y ఫేజ్ కనెక్ట్ చేశాను, W1లో B ఫేజ్ కనెక్ట్ చేశాను. U1లో R ఫేజ్ కనెక్ట్ చేశాను కాబట్టి
U2లో వైపేస్ కనెక్ట్ చేశాను. V1లో వైపేస్ కనెక్ట్ చేసి ఉంది కాబట్టి V2లో బీపీఎస్ కనెక్ట్ చేశాను. W1లో బీపీఎస్ కనెక్ట్ చేసి ఉంది కాబట్టి W2లో ఆర్పీఎస్ కనెక్ట్ చేశాను. ఇది స్టార్ అండ్ డెల్టా యొక్క 3 ఫేజ్ సప్లై కనెక్షన్. స్టార్ కాంటాక్ట్ ఆన్ అయినప్పుడు ఈ 3 టెర్మినల్ స్టార్ అవుతాయి. V2, U2, W2 స్టార్ అవుతాయి. డెల్టా మోడ్లో ఇవి ఓపెన్ అయ్యి ఇక్కడ 3 ఫేజ్ సప్లై RYB వస్తుంది, ఇక్కడ 3 ఫేజ్ సప్లై RYB వస్తుంది. ఇక్కడ R వస్తే ఇక్కడ Y వస్తుంది, ఇక్కడ Y వస్తే ఇక్కడ B వస్తుంది, ఇక్కడ B వస్తే ఇక్కడ R వస్తుంది. అంటే ఒక వైండింగ్కి U వైండింగ్, ఫర్ ఎగ్జాంపుల్ U వైండింగ్కి ఒక ఎండ్లో U1లో ఆర్పీఎస్ వస్తే U2లో వైపీఎస్ వస్తుంది. అలాగే V వైండింగ్కి V1లో వైపీఎస్ వస్తే V2లో బీపీఎస్ వస్తుంది. W వైండింగ్కి W1లో బీపీఎస్ వస్తే W2లో ఆర్పీఎస్ వస్తుంది. ఇది స్టార్ అండ్ డెల్టా యొక్క కనెక్షన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్ ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.